ఓర్ నియోజకవర్గం డెవలప్మెంట్ అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే నా నియోజకవర్గం నేను డెవలప్ చేస్తున్నాను, టీఆర్ఎస్లో అడ్డం పడుతున్నాను కాబట్టి అడ్డం పడకుండా మీరు చూడండి, నేను పెట్టేది అది ఒక ఇండస్ట్రీ పార్క్ పెడుతున్నా తప్ప నేను ఏది ఫార్మా గిర్మా నేను అలాంటిది ఏం పెట్టడం లేదు. ఇండస్ట్రీ పార్క్ గురించి 1కి 6% రెట్టింపు నేను ఇస్తున్నా. వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక గుంట కూడా జాగా లేదు, అలాంటి వాళ్ళకి అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను డెవలప్మెంట్ చేస్తున్నా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అంటే మిమ్మలను రిక్వెస్ట్ చేసి మేము కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప మాకు వేరే అవగాహన ఏం లేదని చెప్పి మీరు ఇవ్వడం జరుగుతుంది. అంతేనా సబ్జెక్టు? ఓకే. ఈరోజు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ పెద్దలు హుసేన్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1350 ఎకరాలు అక్విజిషన్ చేస్తుండగా 700 ఎకరాలు ఆల్రెడీ అక్విజిషన్ అయ్యింది. చాలామంది స్వచ్ఛందంగా ల్యాండ్ అప్పచెప్పడం జరిగింది. 600 ఎకరాలు 3 గ్రామాల్లో పోలేపల్లి, హకీంపేట్, అదేవిధంగా ఆ విలేజ్ పేరుంది లగజల్ల, ఈ 3 గ్రామాల్లో రిమైనింగ్ ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉండగా అక్కడ అమాయకమైన గిరిజన జనాన్ని మరి వాళ్ళు స్వతహాగా ఇచ్చే క్రమంలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మరి ప్రతి దాంట్లో ప్రభుత్వం ఏర్పడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 10 నెలల్లో డిఎస్సి నియామకాల దగ్గర అదే అడ్డంకి, గ్రూప్ 1 నియామకాల దగ్గర అదే పంచాయతీ, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ దగ్గర అదే పంచాయతీ. గతంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలన్నీ మేము వివరిస్తూ మరి అమాయకమైన గిరిజన ప్రజానికాన్ని కాపాడుకునే ఒక దిశలో జాతీయ చైర్మన్ మెంబర్ గారు, కమిషన్ మెంబర్ గారు దాని మీద గిరిజనులను కాపాడుతూ మరి అభివృద్ధి నిరోధకులుగా నిలబడ్డ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మరి వారి అరాచకాలని కంట్రోల్ చేయాలా, రాష్ట్రంలో వారి దోపిడీ అంటే గతంలో వారు చేసిన దోపిడీ మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని హుసేన్ నాయక్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే పెద్దనా, మీకు చెప్పేదంటే సరే మీ వినతి పత్రం మీరు ఇచ్చి జరిగింది. అసలు నాకు కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ఏందో చూద్దాం. నాకు పైనుండి చైర్మన్ గారు, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని